హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కొత్త చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో ఆమె బీభత్సంగా ట్రోలింగ్ కి గురి అవుతున్నారు. కారణం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు. అన్ఫార్చునేట్లీ హీ బికమ్ ఏ డిప్యూటీ సీఎం. హీఈస్ నాట్ యువర్ సీరియస్ పొలిటీషియన్ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో కవితపై జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ ను కించపరిచేలా, ఆయన స్థాయిని తగ్గించేలా కవిత మాట్లాడారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కవితను ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయినప్పటి వీడియోలు బయటకు తీసి సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలా స్కామ్లు చేసి అరెస్టు కావాలేమో అని సెటైర్లు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కవిత చేసిన స్కామ్ వల్లే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు అధికారాన్ని కోల్పోయాయని అంటున్నారు. కేసీఆర్ కూతురిగా వారసత్వ రాజకీయాలతో నెట్టుకొస్తున్న కవిత ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అయ్యారని, పార్టీ పేరు చెప్పి ఆమె రాజకీయాలు చేస్తున్నారని జన సైనికులు విమర్శిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు స్పందిస్తూ పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయవచ్చు, కానీ ఫలానా నాయకుడికి డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి లేదు, ఆయనకు అనుకోకుండా ఆ పదవి వరించింది అని అనడం ఏమాత్రం సమంజసం కాదని నెటిజన్లు అంటున్నారు. అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే కవిత దృష్టిలో ఎవరో చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద కవిత ఏరికోరి జన సైనికులతో ఏరికోరి ట్రోలింగ్ కు గురి అవుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది వాటి టాపిక్. మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.